హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసరికి మీకు కొత్త వీడియో యాంటీ సమ్మర్ స్పెషల్తో వచ్చేసానమాట. సో ఎంతమంది ఇష్టపడతారో చూద్దాం ఈ సమ్మర్ స్పెషల్ని. సో ఆల్రెడీ నేను పుచ్చకాయ మీ ముందు కట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏం చేస్తామండి, విధి కదా. మా అమ్మ ఆల్రెడీ కట్ చేసి పెట్టిందనమాట, వీడియో తీస్తాను అనుకోలేదంట. సో అందుకోసమనే కట్ చేసి పెట్టేసింది. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, ఏం కాదు కదా. సో కట్ చేసిన దాన్ని నేను 2 పీసెస్ ఉండే, అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకో హాఫ్ ఉండే. ఇప్పుడు ఒక హాఫ్ని మళ్ళీ ఇంకో 2 పీసెస్ కట్ చేసుకొని ఒక హాఫ్ అనేది నేను యూస్ చేస్తున్నాను. దేనికోసం అంటే జ్యూస్ కమ్ ఐస్ క్రీమ్ జ్యూస్ తాగుతాను, ప్లస్ అదేవిధంగా ఐస్ క్రీమ్ కూడా చేస్తున్నాను. సో అట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర మీన్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ జ్యూస్ మిషన్ ఉంది. సో మీరు కావాలంటే మిక్సీలో కూడా మీరు యూస్ చేయొచ్చు. నేను జ్యూసర్లో వేసుకున్నాను అనమాట. సో ఆ జ్యూసర్లో వేసుకున్న తర్వాతకి మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయో, అంటే మీరు ఎక్కువ తీపి తాగాలి అనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోండి, అండ్ తక్కువ తాగాలనుకున్న తక్కువ వేసుకోండి. దాంతోపాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పుచ్చకాయ తీయగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. దాని పరంగా మీరు యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి లెవెల్స్ అనేవి బాగుంటాయి, షుగర్ లెవెల్స్. సో ఏ స్వీట్లో అయినా ఏ జ్యూస్లో అయినా సరే మనకి పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం వేస్తే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుందని, చాలా బాగుంటుంది. సో అది కూడా వేసుకున్నాను. ఇంకా చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ అనమాట. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. కాకపోతే అందుకంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా మనం అనేది జ్యూస్ని అనేది తాగొచ్చు. ఐస్ క్రీమ్ ఎలాగో మనం ఫ్రిడ్జ్లో పెట్టే తింటాం కాబట్టి సో దానికి పర్వాలేదు. కాకపోతే జ్యూస్ కావాలన్నా ముందుగానే మనం ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. సో మా అమ్మ పెట్టింది, కాకపోతే కొన్నే అయినాయి. సో ఇట్స్ ఓకే, మన దరిద్రం అంత మాత్రానికి ఉంది, ఏం చేస్తాం. సో అందుకోసమని అలా కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది వేసుకున్నాను. కొన్నే ఉండే, సో అడ్జస్ట్ అయిపోదాం ఆ కొన్ని వాటితోటి. సో అలా వేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, గ్రైండ్ చేసేద్దాం. వచ్చేసేయండి. సో మీరు కూడా ఇలానే చేస్తారా మీ ఇంట్లో? సో మీ ఇంట్లో మీ సమ్మర్ స్పెషల్ ఏంటో నాకు కూడా చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిస్తే న్యూగా నాకు అప్డేట్ చేయండి. నేను కూడా ట్రై చేసి ఎలా ఉందో మీకు తెలియజేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. సో నాకు స్టార్టింగ్లో ఏందో కింద వరకే నలిగిందండి, పైన రావట్లేదు. డౌట్ వచ్చింది, అసలు ఇది గ్రైండ్ అవుతుందా లేదా, కింద వరకే అవుతుంది, మధ్యలో అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది. సో మా మదర్ని అడిగితే అవుతుంది అన్నది. కాకపోతే నాకు మళ్ళీ డౌట్ కదా, మనం అసలుకి డెవలప్ పుట్టలం. సో అందుకే ఆఫ్ చేసి మరి ఆన్ చేస్తున్నాను. అప్పుడు మంచిగా పైకి చూసారా ఎలా మంచిగా వస్తుందో. సో నేను ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎలా వస్తుంది అని చెప్పేసి. అంటే మా అమ్మ వండేసరికి అంతే, అది వస్తుంది, అలానే వస్తుంది కానీ అన్నది నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చేశాను అనమాట. ఎవరికైనా అలాంటివన్నీ సహజమే కదా. నాకు వచ్చిన డౌటే మీకు వచ్చి ఉంటుంది కదండి. సో వచ్చిందో లేదో నాకు చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసరికి వాటర్ మిలన్ మొత్తం వడగట్టుకుందాం. జ్యూస్ అనేది వడగట్టుకోవడం వల్ల దాంట్లో మనం గింజలు కూడా ఉంటాయి కదా, అది కూడా గ్రైండ్ అయిపోయి ఉంటుంది కదా. సో అది అనేది దాంట్లోకి రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా వడగట్టుకోవాలండి, ఎందుకంటే ఆ గింజలది కొంచెం తగులుతుంటే కొంచెం టేస్ట్ వేరే రకంగా వస్తుంది. మనం వడగట్టుకున్నాం అనుకోండి అది ఏం రాదు, మంచిగా జ్యూస్ని ఆస్వాదించవచ్చు. ఇంకా మీరు డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఆ వాటర్ మిలన్ జ్యూస్లో కొంచెం లెమన్ అండ్ కొంచెం పుదీనా, అంటే మనం ఇట్లా సర్వ్ చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఆ రోజు నాకు అవైలబిలిటీ లేకుండే, సో ఓన్లీ నేను వాటర్ మిలన్ షుగర్ మాత్రమే వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. సో నేను నా దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ దాంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసే దాంట్లో పెట్టేసి మంచిగా క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. మ్యాక్సిమం 12 అవర్స్, కాకపోతే మేము 5 అవర్స్లోనే తీసేసాము. మాకు ఎలా వచ్చింది ఏంటో తెలియక మిగిలింది నేను జ్యూస్ చేసుకొని తాగేస్తున్నాను. జ్యూస్ తాగాను, బాగుంది. కాకపోతే దాంట్లో కొంచెం లెమన్ వేసి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. కొంచెం లెమన్ కొంచెం పుదీనా వేస్తే సూపర్గా వచ్చేది. అయినా పర్లేదండి, బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి మరి. సో 5 అవర్స్ తర్వాతకి లాగుతుంటే రావట్లేదు, అది ఇంకా ఐస్ అవ్వలేదు. సో అయిన వాటికి నేను తీసుకొని తినేస్తాను. మా అమ్మ కూడా తినేసింది, బాగుంది అన్నది. ఇలాంటి వీడియోస్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్.